అప్పుడు జన్మించి పోయినా ఈనాడు రక్త సంబంధం కలిసి వచ్చినది. ఈ చదువు బడిలో మూడికి మాడికి నిత్యమైన స్వామి, ఇది మూడికి మాడికి నిత్యమైన ఆయన దేశంగరాజా. మా ఇంటిల దేవుడైన పాండురంగ స్వామి సాక్షిగా చెప్తున్నాను. మీ ఇంటిల స్వామి పాండురంగ స్వామి సాక్షిగా మూడికి మాడికి నిత్యమే. స్వామి గురులయ్య గారిని ఎన్నుదిరిగి వాదించింది మమ్మల్ని మన్నించు స్వామి. చాలా సంతోషం అన్నయ్య. ఆ భాగ్యం స్వామి. ఎంత కథ అనుకోండి స్వామి, దండిగా ఉన్న స్వామి నీ దగ్గర. స్వామి చాలా భాగ్యమైనది, మహాభాగ్యం స్వామి. ముందు వచ్చిన వన్ అనుకోని వచ్చినాడు తమ్ముడు స్వామి. మనవి ఏమిటి మీరిద్దరు ఎక్కడ వెళ్ళినా కూడా ఇద్దరు జంటగానే ఉండాలి. తమ్ముడు నిడిచి నువ్వు ఎక్కడైనా ఒంటరిగా వెళితే గోగులు చంపి పాపాను పోదు, ఎప్పటికీ చేయకూడదు. నాయన మమ్మత ఈ వేషం ధరించినప్పుడు మాత్రము ఏ తప్పు చేయను, ఏ నేరము చేయను, ఏ తప్పు చేయను, ఏ నేరము చేయను. నువ్వు ఎప్పుడు నడుచుకుంటా. అవును బాబు. నాయన మమ్మత కానా అన్న నిడిచి నువ్వు ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళినా కూడా ముద్దార్థికి పాపాను పోదు. స్వామి గురుడయ్య గారు నా మనవి ముద్దార్థికి మా అన్నగారిని విడిచి ఏ ఒక్క చిన్న పని కూడా చేయను గురుడయ్య గారు. మీరు చెప్పినట్టుగానే అలాగే నడుచుకుంటాం. మీ రాజ్యానికి మారిపోయి రాజ్యం చల్లగా వర్ధిల్లుకుంటూ పరిపాలన చేసుకో. అలాగే స్వామి. చాలా మంచిది. స్వామి తమ్ముడా మహమ్మద్ ఖానా అన్నయ్య గురులో చెప్పింది విన్నావు కదా. అవును. ఏ తప్పు ఏ నేరము చేయమని ఒట్టేసుకున్నాము. నీ తల్లిదండ్రుల పేరు నువ్వు తెలిపినా నా తల్లిదండ్రుల పేరు నేను తెలిపేదా. అలాగే పెద్దవాడి కాబట్టి నీవే నీ తల్లిదండ్రులు అలాగే చెప్తాయి తమ్ముడా. మంచిది సార్, మంచిది సార్.